హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మార్కెట్ న్యూస్ రూమ్ అండ్ గుడ్ ఈవినింగ్. సో నిఫ్టీ చూసుకుంటే మళ్ళీ ఫ్లాట్గానే క్లోజ్ అయింది. 24,611 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ ఈరోజు 0.32% పెరిగిందనమాట. సో పిఎస్యూ బ్యాంక్స్ ఇండెక్స్ ఉంది కదా, అది మెయిన్గా మనకు సపోర్ట్ చేసిందని మనం చెప్పుకోవాలి. సో బ్యాంక్స్ బాగా కొంచెం పిఎస్యూ బ్యాంక్స్ బాగా పర్ఫామ్ చేయడంతో ఓవరాల్గా మనకు నిఫ్టీ ఫ్లాట్గా క్లోజ్ అయిందని మనం చెప్పుకోవాలి. సెన్సెక్స్ కూడా ఆల్మోస్ట్ ఫ్లాట్గా క్లోజ్ అయిందని మనం చెప్పుకోవాలన్నమాట. 80,260 దగ్గర క్లోజ్ అయింది. సో మనం చూసుకుంటే మెయిన్గా మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్స్ వరకు చూసుకుంటే ఫ్లాట్ విత్ పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి అనమాట. ఎక్కువ మూమెంటం లేదనమాట. మ్యాక్సిమం ఫ్లాట్గా ట్రేడ్ అయ్యాయని మనం చెప్పుకోవాలి. సో మెయిన్గా మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్, తర్వాత నిఫ్టీ మెయిన్ నిఫ్టీ 50, తర్వాత సెన్సెక్స్, ఈ 4 ఫ్లాట్గా ట్రేడ్ అయితే బ్యాంక్ నిఫ్టీ మాత్రమే మనకు పాజిటివ్గా ట్రేడ్ అయిందనమాట. దాని ఇంపాక్ట్ మనకు కనపడింది అనమాట. మెయిన్గా బ్యాంక్స్ పాజిటివ్ సైడ్ మూవ్ అవ్వడం అనేది ఓవరాల్ సెక్టార్స్ వరకు మనం చూస్తే సెక్టార్స్ పాజిటివ్స్లో కూడా మెయిన్గా అదే అనమాట. పిఎస్యూ బ్యాంక్స్, ఆటో, ఈ రెండు పాజిటివ్గా మూవ్ అయితే మనకు రియాలిటీ, ఎఫ్ఎంసీజీ, ఇన్ఫ్రా వీటిల్లో ప్రాఫిట్ బుకింగ్ కనపడింది, డౌన్ సైడ్ వెళ్ళాయని మనం చెప్పుకోవాలన్నమాట. సో చూడాలి ఎలా మార్కెట్ ఈరోజు సెప్టెంబర్ 30th, ఈరోజు ఫైనల్ డే కదా మనకు. చూసుకుంటే ఈరోజు మెయిన్ న్యూస్ వచ్చేసి నిఫ్టీ 50కి సంబంధించి రీబ్యాలెన్సింగ్ జరిగిందనమాట. సో 2 స్టాక్స్ బయటికి వెళ్ళాయి, 2 స్టాక్స్ లోపలికి వచ్చాయన్నమాట. ఇండిగో తర్వాత మ్యాక్స్ హెల్త్ కేర్, ఈ రెండు బయటికి వెళ్తే ఇండిగో అండ్ మ్యాక్స్ హెల్త్ కేర్ ఈ రెండు లోపలికి వచ్చాయన్నమాట. అంటే నిఫ్టీ 50లోకి యాడ్ అయ్యాయి. మనకు హీరో మోటార్ కార్ప్ తర్వాత ఇండస్ ఇండ్ బ్యాంక్, ఈ రెండు బయటికి వెళ్ళిపోయాయి అనమాట. సో ఈరోజు మనకు చూసుకుంటే హీరో మోటార్ కార్ప్ మాత్రం పాజిటివ్లోనే మూవ్ అయింది. సో మనం చూసుకుంటే వేదాంత ఇలాంటి స్టీల్ సెక్టార్కి సంబంధించిన కంపెనీస్ కూడా పాజిటివ్గా మూవ్ అయ్యాయని మనం చెప్పుకోవాలన్నమాట. సో ఓవరాల్గా చూసుకుంటే మెయిన్గా నిఫ్టీ వరకు చూసుకుంటే 24,600 ఈ రేంజ్లోనే తిరుగుతోంది. 24,600 to 24,700 ఈ ఈ రేంజ్ అనేది మనం చూసుకుంటే 24,600 to 700. మొన్న మనకు నిన్న హై చూసుకుంటే 24,790, ఆ హై అనేది మనకు మళ్ళీ బ్రేక్ ఏమి అవ్వలేదన్నమాట. సో 24,800 అనేది స్టిల్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా అట్లాగే ఉంది. సో సపోర్ట్ వరకు చూసుకుంటే 2 సపోర్ట్స్ ఉన్నాయని మనం చెప్పుకోవాలి. 24,500 ఫస్ట్ ఇంపార్టెంట్ సపోర్ట్, 24,470 to 500 అని మనం చెప్పుకోవాలి. సో ఇంకొంచెం కిందికి వెళ్తే మనకు అగైన్ బయింగ్ జోన్ ఉంది, మీకు తెలిసిందే కదా. 24,450, 24,350 ఈ లెవెల్ 100 పాయింట్స్ లెవెల్ నేను మీకు లాస్ట్ వీడియోస్లలో కూడా నేను మీకు మెన్షన్ చేశాను. ఈ 100 పాయింట్స్ లెవెల్ దగ్గర ఖచ్చితంగా బయింగ్ వస్తుంది. లాస్ట్ టైం కూడా ఇక్కడ నుంచే అప్ సైడ్ మూవ్ అయిందని. సో 24,500 ఫస్ట్ సపోర్ట్ కాబట్టి అక్కడ వరకు కూడా ఇంకా మార్కెట్ రావట్లేదు అనమాట. 24,600 దగ్గర ఫ్లాట్గా ట్రేడ్ అవుతుందని మనం చెప్పుకోవాలి. సో అక్టోబర్ 1 రేపు వచ్చేసి మనకు ఆర్బీఐ మీట్ ఒకటి ఉంది కదా మనకు ఇంట్రెస్ట్ రేట్స్కి సంబంధించి. సో ఇంట్రెస్ట్ రేట్ కట్ అనేది మ్యాక్సిమం 95% ఉండకపోవచ్చు. ఎందుకంటే మ్యాక్సిమం స్టేబుల్గా ఉంచుతారు రేట్స్ అనేది అని అంటున్నారు అనమాట. సో స్టేబుల్గా ఉంచుతారని చెప్పి నేను మీకు లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, స్టేబుల్గానే ఉంచుతారు. ఎస్బీఐ వాళ్ళు ఒక్కళ్ళే రేట్ కట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో మ్యాక్సిమం ఆర్బీఐ స్టేబుల్గా ఉంచుతుంది రేట్స్ అనేది అని చెప్పి మనం అనుకున్నాము. సో అదే జరుగుతుంది అనమాట. సో చూడాలి ఏం జరుగుతుంది అనేది. మనం చూసుకుంటే మెయిన్గా మనకు వార్స్ సంబంధించి ఈ ట్రంప్ గారి న్యూస్ ఎప్పుడు ఉండేదే కదా. లేటెస్ట్గా న్యూస్ ఏంటంటే ఒక పాజిటివ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. ఆయన పాపం నోబెల్ ప్రైజ్ కోసమా, లేకపోతే ఆ నోబెల్ పీస్ ప్రైజ్ ఏదైతే ఉందో దానికోసమా, లేకపోతే మనం చూసుకుంటే తను ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నారు కదా. తనకు మనం చూసుకుంటే మిడిల్ ఈస్ట్లో వాళ్ళ పర్సనల్ సంబంధించిన కంపెనీస్ యొక్క బిజినెస్ అనేది ఉంది మనకు. సో దానికోసమా అనేది మనం ఎలా చూసుకున్నా మొత్తానికి అక్కడ మిడిల్ ఈస్ట్లో ఇజ్రాయెల్ అండ్ దోహా, మనకు కటార్ ఉంది కదా. సో మీకు న్యూస్ చూస్తే లేటెస్ట్గా మీకు గుర్తుండే ఉంటుంది, లాస్ట్ 1 week మనకు కటార్ మీద దోహా మీద అటాక్ చేయడము ఇజ్రాయెల్ వాళ్ళు. సో అక్కడ హమాస్ వాళ్ళు ఉన్నారు, హమాస్ వాళ్ళు దాక్కున్నారు అక్కడ. సో వాళ్ళని మేము టార్గెట్ చేశామని వాళ్ళు చెప్పడము. సో ఈ అరబ్ కంట్రీస్ అన్ని ఏవైతే ఉన్నాయో, ముస్లిం కంట్రీస్ ఉన్నాయో, అవి చాలా సీరియస్గా తీసుకోవడము ఇదంతా జరిగింది కదా. సో ట్రంప్ మొత్తానికి నెతన్యాహు, మనకు ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయనతో
అపాలజీ చెప్పించాడు అనమాట మొత్తానికి ఖటార్కి. సో ఒక పీస్ సెటిల్మెంట్ అనేది ఏదైతే ఉందో అది చేస్తున్నామో, అది టాక్స్ నడుస్తున్నాయి. సో ఖచ్చితంగా హమాస్ వాళ్ళు కూడా ఒప్పుకోవాలి అని చెప్పి ట్రంప్ ఆల్మోస్ట్ ఇండైరెక్ట్ గా ఆర్డర్స్ ఇస్తున్నాడు అనమాట, ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే అని చెప్పి. సో ఒకవేళ ఒప్పుకోకపోతే మాత్రం నేను ఇజ్రాయెల్ వైపు ఉంటానని కూడా ఆయన చెప్పేశాడు. సో చూడాలి ఏం జరుగుతుంది అనేది. సో చైనా ఇండియా మన వరకు చూసుకుంటే మనం మాత్రం చాలా సీరియస్ గా చెప్పాం. మనము పీయూష్ గోయల్ గారు కూడా వచ్చేసారు కదా, రిటర్న్ వచ్చేసారు. ట్రేడ్ టాక్స్ యూఎస్ఏలో జస్ట్ 1 డే ఉన్నట్టున్నారు అంతే. సో అగైన్ రిటర్న్ వచ్చేసారనమాట. సో సిచ్యువేషన్ ఏంటంటే ట్రంప్ మాటిమాటికి ఇండియాని టార్గెట్ చేస్తూనే ఉన్నారు. లేటెస్ట్ గా న్యూస్ ఏంటి అంటే సినిమా. మనకి ఇక్కడ ఏదైతే మనకి ఇండియా నుంచి సినిమాస్ అన్ని మీకు తెలిసే ఉంటుంది, ఫారిన్ లో డబ్బు రిలీజ్ అవుతాయి. జనరల్ గా ప్రీమియర్స్ పడతాయి కదా, మనకు ప్రీమియర్స్ పడతాయి ఆటోమేటిక్ గా ఇది చేస్తారు, అదంతా మీకు తెలిసిందే. సో ఇప్పుడు ఏంటంటే సినిమా మీద ఏ సినిమాలు అయితే మనం చూసుకుంటే మేక్ ఇన్ అమెరికా కాదు, సో మేడ్ ఇన్ అమెరికా కాదు అని అనుకున్న ప్రతి సినిమా మీద 100% టారిఫ్ వేస్తానని చెప్పి ఆయన ఇచ్చారనమాట. సో చూడాలి, సినిమా రేట్లు ఇప్పటికే అక్కడ చాలా హైలో ఉంటాయి జనరల్ గా టికెట్ ప్రైజెస్ అనేది. సో ఇంకా హైకి వెళ్తాయా అనేది కూడా చూడాలన్నమాట. తను ఏదో ఒకటి టార్గెట్ చేస్తూ ఉంటాడనమాట, ఏదో ఒకటి. ఇప్పుడు సినిమా తగిలింది లేటెస్ట్ గా. సో చూడాలి, ఇంకా మిగిలింది స్పోర్ట్స్ ఏనేమో. స్పోర్ట్స్ మీద ఎలాంటి టారిఫ్ వేస్తానంటాడో మరి ఏమో తెలియదు. ఎందుకంటే మీరు స్పోర్ట్స్ న్యూస్ వరకు కూడా ఫాలో అయితే ఐసీసీ యూఎస్ఏ అని బ్యాన్ చేసింది. సో చూడాలన్నమాట ఏం జరిగింది. సస్పెండ్ చేసింది, బ్యాన్ కాదు, సస్పెండ్ చేసింది. సో చూడాలి ఈ న్యూస్ మరి ట్రంప్కి మరి తెలిస్తే ఏం చేస్తాడో, మరి ఎలా రియాక్ట్ అవుతాడు అనేది ఒక $1 మిలియన్ క్వశ్చన్ మాదిరి ఉందన్నమాట. సో చూడాలి ఏం జరుగుతుంది అనేది. సో మనకు మెయిన్ గా చూసుకుంటే ఈరోజు రీబ్యాలెన్సింగ్ యొక్క ఇంపాక్టే నిఫ్టీలో కనిపించింది అనమాట. సో మనకు మెయిన్ గా చూస్తే అదే హీరో మోటార్స్ అనేది మనకు బయటికి వెళ్ళిపోవడం నిఫ్టీ 50లో నుంచి. ఇండస్ ఇండ్ బ్యాంక్ అనేది బయటికి వెళ్ళిపోవడం. ఇండస్ ఇండ్ బ్యాంక్ సంబంధించి మనకు కొంచెం నెగిటివ్, తర్వాత బాగా నెగిటివ్ న్యూస్ రావడము, వాళ్ళు సరిగ్గా అకౌంట్స్ మెయింటైన్ చేయలేదని చెప్పి రావడము, ఇదంతా మనకు గుర్తుంటే వాళ్ళు డెరివేటివ్స్ సంబంధించిన ప్రాఫిట్స్ కి సంబంధించి న్యూస్ అనేది నడిచింది మీకు గుర్తుంటే లాస్ట్ 1 మంత్ బ్యాక్ లో. సో దాని ఇంపాక్ట్ కూడా పనిచేసిందని చెప్పుకోవాలి, ఎందుకంటే అది సరిగ్గా పర్ఫామ్ చేయకపోవడం ఇండస్ ఇండ్ బ్యాంక్ అనేది, దాంతో నిఫ్టీ 50లో నుంచి బయటికి వెళ్ళిపోవడం కూడా జరిగిందనమాట. సో మనకు చూసుకుంటే మన వాళ్ళు ఏం చేశారంటే లేటెస్ట్ గా ఒక న్యూస్ వచ్చింది. ఏంటంటే మొన్న మనకు యుఎన్ జనరల్ అసెంబ్లీ జరిగింది కదా, ఆ టైంలోనే మన వాళ్ళు ఏం చేశారంటే ఒక రకంగా కౌంటర్ మెజర్ అని చెప్పుకోవాలి. కౌంటర్ మెజర్ దేనికి అంటే పాకిస్తాన్ ని పెట్టుకొని ట్రంప్ పాకిస్తాన్ వాళ్ళతో కూర్చొని గ్రేట్ పిఎం షబాజ్ షరీఫ్, తర్వాత గ్రేట్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ అని చెప్పి వాళ్ళని పొగిడాడు అనమాట. సో మన వాళ్ళు ఏం చేశారంటే బ్రిక్స్ మీటింగ్ ని ఏకంగా బ్రిక్స్ ఫైనాన్స్ మినిస్టర్స్ యొక్క మీటింగ్ ని ఏకంగా న్యూయార్క్ లోనే పెట్టారనమాట. సో ఆల్మోస్ట్ యుఎస్ఏ ల్యాండ్ మీద బ్రిక్స్ మీటింగ్ అనేది. జనరల్ గా బ్రిక్స్ పేరు చెప్తేనే ట్రంప్ కోపంలో మునిగిపోతాడు కంప్లీట్ గా. అలాంటిది ఏకంగా మనం వచ్చి ఇప్పుడు మనం చూసుకుంటే న్యూయార్క్ లోనే బ్రిక్స్ మీటింగ్ జరగడం అనేది ట్రంప్ కి ఇంకా ఒక వార్నింగ్ సైన్ మాదిరి అని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ట్రంప్ ఏమో పాపం బ్రిక్స్ ని డిస్మాంటిల్ చేసేయాలని కలలు కంటున్నాడు, ఈ పక్క వీళ్ళేమో ఏకంగా బ్రిక్స్ లో ఇంకా ఎక్కువ కంట్రీస్ జాయిన్ చేయించాలి, ఏకంగా బ్రిక్స్ మీటింగ్ ని తీసుకెళ్లి న్యూయార్క్ లోనే పెట్టాలి అనే రేంజ్ లో న్యూయార్క్ లోనే బ్రిక్స్ యొక్క ఫైనాన్స్ మినిస్టర్స్ మీటింగ్ జరిగిందనమాట. సో ఇప్పుడు ట్రంప్ ఏం చేస్తాడనేది చూడాలి. సో మెయిన్ గా గోల్డ్ సిల్వర్ వరకు చూసుకుంటే ఇప్పుడు దాని ఇంపాక్టే ఒక రకంగా ట్రంప్ యొక్క ఇంపాక్టే. సో గోల్డ్ అనేది పెరుగుతూ పోతూనే ఉంది, మనకు సిల్వర్ కూడా పెరుగుతూ పోతుంది. ఈరోజు కొంచెం కరెక్షన్ అయింది అనుకుంటాను. సో మినిమం చూసుకుంటే అప్పర్ హై లోయర్ లో అప్పర్ హై అలా కొట్టుకుంటూ వెళ్తుంది. సో హయ్యర్ లోస్ అండ్ హయ్యర్ హైస్, హయ్యర్ లోస్ హయ్యర్ హైస్ ఇలా తీసుకుంటూ వెళ్తుంది అనమాట, పైకే వెళ్తుంది. సో ఇది నేనేం చెప్తానంటే ఇండివిజువల్స్ యొక్క బయింగ్ వల్ల కాదని నేను చెప్తాను. ఎందుకంటే ఆర్బీఐ వాళ్ళు రెగ్యులర్ గా గోల్డ్ కొంటున్నారు, మీకు లాస్ట్ వీడియోస్లలోనే నేను చెప్పాను. సో ఆర్బీఐ వాళ్ళు గోల్డ్ కొనే కొద్దీ మనకు అప్ సైడ్ వెళ్తుంది. ఎందుకంటే ఒక్క ఆర్బీఐ, మన ఇండియన్ ఆర్బీఐ మాత్రమే కొనట్లేదు, చైనీస్ కి సంబంధించిన వాళ్ళ మెయిన్ బ్యాంక్ అనేది కూడా కొంటోంది. తర్వాత మిగిలిన కంట్రీస్ కి సంబంధించి బ్రెజిల్ కానీ ఇలా ఏవైతే ట్రంప్ యాంటీ ఉన్నాయో అవన్నీ గోల్డ్ షిఫ్ట్ అవుతున్నాయి అన్నమాట.
సో దాని ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా కనబడుతుంది మనకు మార్కెట్లో. సో చూడాలి ఏం జరుగుతుంది అనేది. ఎందుకంటే గోల్డ్ అనేది ఇప్పట్లో నేను మీకు లాస్ట్ వీడియోస్లలో కూడా చెప్పాను, ట్రంప్ ఉన్నంత వరకు మైనర్ కరెక్షన్స్ వస్తూనే ఉంటాయి తప్ప గోల్డ్ మాత్రం ఆల్ టైమ్ హై దిశగానే వెళ్తూ ఉంటుంది అని చెప్పి నేను చెప్పాను. సో గోల్డ్ నేను చెప్పినట్టే మూవ్ అవుతుందని మనం చెప్పుకోవాలి. జస్ట్ కిడింగ్. సో చూడాలన్నమాట ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది. సో మెయిన్గా చూసుకుంటే చైనా వాళ్ళు కూడా మనకు సపోర్ట్ చేసేటట్టే కనబడుతున్నారు అనమాట. సో వాళ్ళ స్వార్థం ఉండొచ్చు, కానీ మెయిన్గా చూసుకుంటే ఇప్పుడు వాళ్ళు ఇంపోర్ట్ మనకు ఫార్మా మీద ట్రంప్ 100% టారిఫ్ వేశారు కదా, బ్రాండెడ్ వాటి మీద వేశాడు, బట్ స్టిల్ టారిఫ్ అయితే పడింది. సో ఆ టారిఫ్ పడిన ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మేము తీసుకుంటాము అని చెప్పి 30% ఇంపోర్ట్ డ్యూటీని కట్ చేసింది అనమాట చైనా. సో ఇప్పుడు మన ప్రోడక్ట్స్ అన్ని చైనా సైడ్ వెళ్ళొచ్చు అని చెప్పి మనం అనుకోవాలి. సో ఒక రకంగా ఏం జరుగుతుందంటే ట్రంప్ ఇండియాను అనవసరంగా టార్గెట్ చేయడం వల్ల ఇండియా చైనా దగ్గరికి వెళ్తున్నాయి అని చెప్పి మనం అనుకోవాలి. ఎందుకంటే చూడండి, చైనా వాళ్ళు లాస్ట్ టైం H1B క్యాన్సిల్ చేసినప్పుడు కూడా మీరు ఏం పర్లేదు, స్టూడెంట్ వీసాస్ మేము ఇస్తాము, మీరు ఇక్కడికి వచ్చి చదువుకోండి చైనాలో అని చెప్పి చెప్పడము. తర్వాత టూరిస్ట్ వీసాస్ కూడా ఓపెన్ చేయడము, మానస సరోవర్ యాత్రను కూడా ఓపెన్ చేయడము, తర్వాత బార్డర్ డిస్ప్యూట్స్ని కూడా సెటిల్ చేసుకుందామని చెప్పి మాట్లాడడము. తర్వాత మనకు SCO మీటింగ్కి మోడీ గారు వెళ్ళడము, అక్కడ వాళ్ళు నవ్వుకుంటూ మాట్లాడడము, ఇది చూసి ట్రంప్ ఫీల్ అయిపోవడము, ఇదంతా మనకు ఒక ఫ్లోలో జరిగిపోయిందనమాట. సో చూడాలి ఎలా జరుగుతుంది ఫ్యూచర్లో చైనాతో మనకు రిలేషన్స్ ఎలా ఉంటాయి అనేది చూడాలి. మనం పూర్తిగా చైనాని అయితే నమ్మం, కానీ కొంతవరకు హెల్ప్ చేసుకుంటాం అనమాట, అంతవరకే. సో మ్యాక్సిమం మనమేమి వాళ్ళతో పూర్తిగా చైనా మనకు డోర్స్ ఓపెన్ చేసేస్తుంది అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే వాళ్ళు మనకేం డోర్స్ ఓపెన్ చేసినా కూడా, వాళ్ళ మార్కెట్ కోసం డోర్స్ ఓపెన్ చేసినా మన ప్రోడక్ట్స్ వాళ్ళని బీట్ చేసి వాళ్ళ మార్కెట్లో పర్ఫామ్ చేయడం అనేది చాలా కష్టము. కానీ ఒక్కసారి చైనా వాళ్ళకు మన మార్కెట్ని కనుక ఓపెన్ చేసాము అంటే కంప్లీట్గా అయిపోతుంది. ఇంకా మన మార్కెట్ మొత్తం వాళ్ళ ప్రోడక్ట్స్తో నిండిపోతుంది అనమాట. మన ప్రోడక్ట్స్ని ఈజీగా తొక్కేయగలదు. సో చూడాలి, అందుకోసమే మన వాళ్ళు ఎప్పుడు ఓపెన్ చేయరనే అనుకుంటున్నాను. సో చైనా అనమాట బేసికల్లీ. అమెరికాకే ఓపెన్ చేయనప్పుడు చైనాకి అయితే అసలే ఓపెన్ చేయరని మనం అనుకోవాలి. సో FIIs వరకు చూసుకుంటే మనకు సెల్ చేస్తూనే ఉన్నారు. సో వాళ్ళ షార్ట్ పొజిషన్స్ ఏమి వాళ్ళు క్లియర్ చేసుకోవట్లేదు. సో చూడాలి ఏం జరుగుతుంది అనేది. నిన్న కూడా 2800 crores వరకు వాళ్ళు అమ్మారు. సో వాళ్ళు రెగ్యులర్గా సెల్ చేస్తూనే ఉన్నారు, మన DIIs కొంటూనే ఉన్నారు. సో DIIs అంటే మనకు మీకు తెలిసిందే, మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు, మనకు రిటైల్ ఇన్వెస్టర్స్ మనకు ఎవరైతే ఉంటారో రెగ్యులర్గా వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్ తర్వాత మనకు ఎప్పుడైతే SIPs చేస్తాం కదా మనము, సో ఆ SIP అమౌంట్ అనమాట DIIs పెట్టి కొంటూనే ఉన్నారు, రెగ్యులర్గా కొంటూనే ఉన్నారు. వాళ్ళకు రెగ్యులేషన్స్ కూడా ఉన్నాయి కదా, వాళ్ళు ఎక్కువ క్యాష్లో మెయింటైన్ చేయడానికి లేదు కాబట్టి వాళ్ళు ఆటోమేటిక్గా కొంటూనే ఉంటారు. సో ఈ సపోర్ట్ ఉంటూనే ఉండి 24,600 కూడా ఇంకా బ్రేక్ కాలేదు. సో 24,400 దగ్గర మెయిన్ సపోర్ట్ ఉందని చెప్పుకోవాలి. 500 దగ్గర కూడా మనకు సపోర్ట్ ఉందని చెప్పుకోవాలి. రెసిస్టెన్స్ వరకు చూసుకుంటే 24,800 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. దాన్ని బీట్ చేసి పైకి వెళ్తే ఆటోమేటిక్గా మనకు 25,000 టార్గెట్ చేస్తుంది. 24,900 ఫస్ట్ టార్గెట్ చేస్తుంది, ఆ తర్వాత 25,000 టార్గెట్ చేస్తుందని మనం చెప్పుకోవాలన్నమాట. సో చూడాలి నిఫ్టీ ఎలా మూవ్ అవుతుంది అనేది. సో మార్కెట్ వరకు చూసుకుంటే ఈ న్యూస్ డ్రివెన్ ఏదైతే ఉందో, ఈ ట్రంప్ యొక్క న్యూస్ డ్రివెన్ మార్కెట్ ఏదైతే ఉందో, ఆటోమేటిక్గా మార్కెట్ పాజిటివ్ న్యూస్ వచ్చినా సరే, ఎంత పాజిటివ్ న్యూస్ వచ్చినా సరే తీసుకోవట్లేదు అనమాట, కంప్లీట్గా నెగిటివ్ సైడ్కే వెళ్ళిపోతుంది. సో కనీసం నెగిటివ్ సైడ్కి వెళ్లకుండా మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే DIIs సపోర్ట్ చేసి ఒక లెవెల్ రేంజ్లో ఉంచుతున్నారు. కంప్లీట్గా ఒక ట్రేడింగ్ రేంజ్ అనేది 24,500 to 25,000 ఈ 500 points రేంజ్లోనే నిఫ్టీని ఉంచుతున్నారు. సో చూడాలి ఎంతవరకు ఉంచగలరు అనేది మనం చూడాలన్నమాట. ఎందుకంటే ఒకవేళ 24,400ని బీట్ చేసి కనుక కిందికి వెళ్తే ఖచ్చితంగా 24,000 వరకు వెళ్ళే ఛాన్స్ నాకైతే కనబడుతుంది. సో చూడాలి ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది. సో ఇలా డేటా మొత్తం మేము చెప్పే డేటా మీకు నచ్చినట్టయితే, మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు మార్కెట్ అనాలిసిస్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్ అండ్ గుడ్ నైట్.